పోతిన నాయుడు బాబు మెమోరియల్ ట్రస్ట్ ప్రజాసేవ. విశాఖ మధురవాడ మిథిలాపురం కాలనీలో పోతిన నాయుడుబాబు మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో టీఆర్ఓ సంస్థ గురువులచే నడపబడుతున్న ఎస్ఎఫ్ఎస్ చర్చి పాఠశాల ప్రాంగణంలో ఆదివారం 14వ తేదీన పీఎన్బీ అధినేత పోతిన నగేష్, హాసిని దంపతుల చేతుల మీదుగా సంస్థ విరాళంగా ఇచ్చిన బోరు, ఆర్వో ప్లాంట్ మరియు కూలర్ ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎస్ చర్చ్ ఫాదర్లు ప్రార్థనలు నిర్వహించి దంపతులిద్దరిని ఆశీర్వదించారు. ముఖ్య అతిథులు వారికి సాల్వా కప్పి మెమోంటో అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం ఈ చర్చ్ స్కూల్ మొదటిగా మా ఇంటి నుండే ప్రారంభమయ్యిందన్నారు. తన దివంగత తండ్రి పోతిన నాయుడుబాబు జ్ఞాపకార్థం వితరణ చేస్తున్నట్లు చెప్పారు. చర్చ్ మొట్టమొదట ఫాదర్ వర్గీస్తో తనకు ఎంతో సత్సంబంధాలు ఉండేవని, అందుకే దైవ కార్యాలు ఇక్కడి నుండి ప్రారంభించామని అన్నారు. ఇక ముందు కూడా మా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యులు, చర్చికి వచ్చిన భక్తులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ప్రభువా, అలనాటు ఇశ్రాయేలు ప్రజలకు మంచి నీటిని ఇచ్చి దీవించావు. ఈనాటు నీ ప్రజలమైన మేము హృదయపూర్వక కృతజ్ఞత భావముతో నిండి ఉన్నాము. ఎందుకని మాకు మంచి నీటిని దయచేసి ఉన్నావు. ఈ నీటిని దీవించండి. దీనిని త్రాగువారు సంతృప్తితో జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ మంచినీటి సౌకర్యం కల్పించిన దాతలు పోతిన నాయుడు బాబు కుటుంబ సభ్యులను, ముఖ్యంగా పోతిన నగేష్, హాసినీలను దీవించండి. వారి యొక్క ఉదారతకు తగిన ప్రతిఫలంని దయచేయండి. ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. తెలియజేసుకున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి దిగ్విజయంగా ఈ కార్యక్రమంలో మీ వంతు సాయం చేశారు. ఇది ముందుగా చెప్పినట్టే పోతిన నాయుడు గారు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక సేవా కార్యక్రమం ద్వారా ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ టీఓఆర్ సంస్థ పెద్దలతో నడిపించబడుతున్న ఈ సంస్థకి ఇక్కడ బోరింగు, మోటరు, ఆర్ఓఆర్ మినరల్ వాటర్ సిస్టమ్, తర్వాత కూలర్ కూడా ఇవ్వడం జరిగింది నాన్నగారి పేరు మీద. మున్ముందుగా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపడతానని ప్రప్రథమంగా దైవకార్యంతో మళ్ళీ మొదలుపెట్టాను. చాలా కార్యక్రమాలకి ముందు వస్తాను ఇంకలాగా, ఇలాంటి సేవా కార్యక్రమం కలగలాగా. కాబట్టి ముందుగా చెప్పినట్టు ఈ సంస్థ నాకు చాలా రుణాల బంధం ఉంది. 1991లో కూడా ఈ సంస్థ స్కూల్ మా ఇంట్లోనే ఉండేది. ఇది ఫాదర్ వర్గీస్ గారి ద్వారా, ఆ టైంలో ఫాదర్ వర్గీస్ గారు ఉండేవారు. ఆయనతో మాకు సత్సంబంధాలు బాగా ఉండేవి. కాబట్టి మరి ఈరోజు ఫాదర్ ప్రకాష్ గారు కానీ, ఈ పెద్దలు కానీ అందరూ కూడా ఈ అవకాశం నాకు కల్పించారు. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.